ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా అమ్మా ఏమైంది? అయ్యో అమ్మా 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 ఏమైందమ్మా? దేవుడికి మా అమ్మకి బాలేదండి. మొన్ననే ఆపరేషన్ అయింది. కొంచెం వాటర్ తీసుకురండి. వెళ్ళి వాటర్ తీసుకురా. వెళ్ళు, తొందరగా వెళ్ళు. అమ్మా 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 వాటర్ తీసుకో అమ్మా. చుట్టూ చేరి చోద్యం చూస్తున్నారు. ఏమైంది? ఎవరో స్పృహ తప్పి పడిపోయారండి. చెప్పండి. ఎక్కడున్నా ఉపేంద్ర? మిమ్మల్ని కలవడానికే వస్తున్నాను. త్వరగా రా, నీతో చాలా పనుంది. వస్తున్నాను. అమ్మా అయ్యో అమ్మా లేరమ్మా, లేరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు, లేడు. మా అమ్మని నేను చూసుకుంటాను, మేం వెళ్తాం. అదేంటమ్మా, పడిపోయిన మనిషి తేరుకోకుండానే వెళ్దామంటున్నావు? పర్లేదండి, మాకు కొంచెం పనుంది, మేం వెళ్తాం. జాగ్రత్తమ్మా. ఆ, ఏం కాదులేమ్మా, మేం వెళ్తాం. అమ్మా అయ్యో అమ్మా అమ్మా అయ్యయ్యో, జాగ్రత్తమ్మా. లేవడానికి కూడా ఓపిక లేనట్టుంది. పక్కనే మా మిల్లుందమ్మా. కాసేపు కూర్చుని ఆ మనిషి కోలుకున్నాక వెళ్దురు గాని. మ్, సరే. ఇక్కడ పడుకోబెట్టమ్మా. ఇదిగో ఇక్కడ పడుకోబెట్టు. ఇక్కడ పడుకోబెట్టమ్మా. ఆ. మెల్లగా మెల్లగా. అమ్మ పడుకోమ్మా, కాసేపు పడుకో.
అమ్మాయికి మంచినీళ్ళు ఇవ్వమ్మా. కొంచెం మంచినీళ్ళు తాగమ్మా. చాలా థ్యాంక్స్ అండి. ఎవరమ్మా మీరు? ఏ ఊరు పోవాలా? ఈమె ఏమవుతుంది నీకు? మా అమ్మ అండి. మీ అమ్మనా? ఒంట్లో నలతగా ఉన్నట్టుందిగా. అలా బాలేని మనిషిని పట్టుకుని ఎండన పడి ఎక్కడికి వెళ్తున్నారు? ఎటు పోవాలో తెలియదమ్మా. అదేంటి? ఒక చోట పని చేస్తున్నాం, వాళ్ళు పనిలో నుంచి తీసేశారు. ఇంకో పని వెతుక్కుంటూ వెళ్తున్నాం, కానీ ఎక్కడనేది తెలీదు. మీరంతా మీ పనులు చూసుకోండి. బతకడానికి ఒక పని కావాలా? అంతే కదా. అదిగో చూడండి, ఇక్కడున్న ఆడాళ్ళందరూ ఎవరి కష్టం వాళ్ళని నమ్ముకుని బతికేవాళ్లే. 10 మంది ఆడాళ్ళకి నీడనిచ్చి బతకనిస్తోంది ఈ మిల్లు. మీకు ఇబ్బంది లేకుంటే మీ అమ్మ నువ్వు గేణే ఉండొచ్చు. ఏందమ్మా దండం పెడుతున్నారు? నేనేమైనా దాన ధర్మాలు చేస్తున్నానా? పనేగా ఇస్తున్నాను. పని చేసుకుంటారు, ఈయనే ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మకి బాలేదండి. అమ్మని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక అల్లాడుతుంటే దేవుడు మీ రూపంలో సాయం చేశాడు. దేవుడు అందరికీ పరీక్షలు పెడుతుంటాడమ్మా. విచిత్రం ఏంటంటే గండాలు సృష్టించేది ఆయనే, గట్టెక్కించేది ఆయనే. కాకపోతే మనిషికిచ్చినట్టు 100 ఏళ్ల బ్రతుకు కష్టానికి ఇవ్వలేడమ్మా. నీ కష్టాలు ముగిసిపోయి మీకు మంచి రోజులొస్తాయి. ఇప్పటికైతే గీడ్నే ఉండు. లక్ష్మి, ఆ ఆ అమ్మాయికి ఆ మూల గది ఉంది కదా, గది శుభ్రం చేసి ఇవ్వు. అలాగే దుర్గమ్మ. చూసావమ్మా, ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు అనుకున్నాం. ఈ దారి చూపించాడు. జామ్ కనిపించట్లేదేంటి?